మెట్రో సెకండ్ ఫేజ్ పనులు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి మెట్రో రెండవ దశ పనులను ప్రారంభించనున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు చేపట్టనున్న మెట్రో సెకండ్ ఫేజ్ లో 5.5 కిలోమీటర్ల లైన్ 5 మెట్రో స్టేషన్లు ఉండనున్నాయి. మెట్రో సెకండ్ ఫేజ్ పనులు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి మెట్రో రెండవ దశ పనులు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే, రెండవ దశ పనులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సాయి, ఏదైతే ఓల్డ్ సిటీ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఈ నెల 8వ తేదీ సాయంత్రం సమయంలో సీఎం రేవంత్ రెడ్డి పనులనైతే ప్రారంభించబోతున్నారు. దాదాపుగా 4 ఏళ్లుగా కూడా ఓల్డ్ సిటీ వాసులంతా కూడా ఈ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారా అని కూడా ఎదురు చూస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఇటు ఎంఐ పాత బస్సుకు సంబంధించిన నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఓల్డ్ సిటీ స్ట్రెచ్ని వీలైన త్వరగా కూడా కంప్లీట్ చేయాలి. ఇప్పటికే దీనికి సంబంధించిన మొత్తం రైట్ ఆఫ్ వే కావచ్చు, తదితర అన్ని పనులకు సంబంధించిన సర్వేలు కూడా పూర్తవడం జరిగిందంటూ కూడా సీఎం రేవంత్ దృష్టికి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. ఈ 5 కిలోమీటర్ల మేర పరిధిలో దాదాపుగా 103 అంటే ప్రార్థనా స్థలాలు కావచ్చు, లేకపోతే ముస్లిం సంబంధించిన గ్రేవ్ యార్డ్స్ కావచ్చు, ముస్లిం సంబంధించిన ప్రార్థనా మందిరాలు, ఇలా ఏవైతే మొత్తం కూడా 103 సమస్యాత్మక కట్టడాలను అయితే గుర్తించడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి కూడా ఏ విధంగా ముందుకు వెళ్తారు ఏంటనే దానిపైన మొత్తం కూడా వీటన్నిటిని కూడా సిద్ధం చేయడం జరిగింది. వీటన్నింటినీ ప్రభుత్వానికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే దాదాపుగా ఈ 5.5 కిలోమీటర్ల స్ట్రెచ్ ను పూర్తి చేయడానికి దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు అవుతుందంటూ కూడా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. అదే సమయంలో ఇప్పటికే వాస్తవానికి ఇది ఫేజ్ 1లోనే రావాల్సిన స్ట్రెచ్. ఇది మొత్తం 74 కిలోమీటర్ల మేర మొదటి స్టేజ్లో రావాల్సిన ఈ స్ట్రెచ్ ఓల్డ్ సిటీలో కొన్ని కారణాల వల్ల, అవాంతరాల వల్ల ఆగిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ నిర్మాణాలు, దేవాలయాలకు సంబంధించిన, వివిధ మతాలకు సంబంధించిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాటుకుంటూ, అడ్డంకులు దాటుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కాబట్టి ఆ సమయంలో అప్పుడు నిలిచిపోవడం జరిగింది. ఆ తర్వాత ఖచ్చితంగా మెట్రో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఓల్డ్ సిటీ వాసులు కూడా ఖచ్చితంగా తమకు కావాలంటూ కూడా అక్కడ స్థానిక నేతలపైన కూడా ఒత్తిడి తీసుకోవడం జరిగింది. దీంతోనే ఈ మెట్రోకి సంబంధించిన ఈ 5.5 కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతుందో దాన్ని తీసుకురావడానికి అయితే సిద్ధమవడం జరిగింది. మొత్తం 5 స్టేషన్లు రాబోతున్నాయి. అయితే ఇప్పటికే ఏదైతే మొత్తం దీనికి సంబంధించిన సర్వే మొత్తాన్ని కూడా చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ మొత్తాన్ని కూడా, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతుందో మొత్తాన్ని కూడా, డిపిఆర్ మొత్తాన్ని కూడా ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఎల్లుండి శంకుస్థాపన చేసిన తర్వాత ఏవైతే నష్టపరిహారం అంటే దేవాలయాలు కావచ్చు, లేకపోతే ఏవైతే అడ్డంకులు వస్తాయో వాటన్నింటిని కూడా ఒక్కొక్కటిగా దాటుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ప్రాజెక్టుకి సంబంధించిన నిర్ణయించుకున్న టైం వచ్చి దాదాపుగా సంవత్సరాల కాలంగా నిర్ణయించుకోవడం జరిగింది. అయితే గతంలో ఒప్పందం ప్రకారం ఎల్ఎన్టీనే మొత్తం ఈ పనులన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎల్ఎన్టీనే చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనిపైన మాత్రం కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. దీనిపైన మెట్రో అధికారులు కొంత స్పష్టతను అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఏదేమైనా కూడా ఓల్డ్ సిటీ వాసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెట్రో కళ త్వరలో అయితే నెరవేరబోతోంది. సాయి, ఆర్కే, ముఖ్యంగా అంచనా వ్యయం ఎంతవరకు డిసైడ్ చేశారు? అదేవిధంగా నిర్మాణ కాల పరిమితికి సంబంధించి డిసైడ్ ఏమైనా అయ్యారా? సాయి, అయితే మొత్తం కూడా అంచనా వ్యయం అయితే 2,500 కోట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే 1 కిలోమీటర్ని గతంలో అంటే స్టేజ్ 1లో ఉన్నప్పుడు 1 కిలోమీటర్కి దాదాపుగా 200 కోట్ల రూపాయలు అయింది. అయితే అప్పటికి ఇప్పటికీ నిర్మాణ వ్యయంలో చాలా వరకు కూడా ధరలు పెరగడం ఇవన్నీ చూసుకున్నా కూడా 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు కూడా 1 కిలోమీటర్కి అవుతుంది. ఆ లెక్కను చూసుకున్నా 1,500 కోట్ల రూపాయలు కేవలం ఈ మెట్రో పిల్లర్లు వేయడానికి మెట్రో ఖర్చుకు అవుతుంది. అదే సమయంలో ఆస్తుల సేకరణ కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆస్తుల సేకరణకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో దాదాపుగా ఈ 5.5 కిలోమీటర్ల పరిధిలో దాదాపుగా 8 లొకేషన్స్లో ఎక్కువగా కూడా ఈ ప్రార్థనా మందిరాలు, చిల్లాలు ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించి కూడా అక్కడ మత పెద్దలను అందరినీ కూడా ఒప్పించడం జరిగింది. ఇప్పటికే వాటికి సంబంధించిన నష్టపరిహారం కావచ్చు, లేకపోతే స్థానికంగా కొన్ని ఇల్లులు పోతున్నాయి, వాటికి సంబంధించిన నష్టపరిహారం విషయంలో పూర్తి స్థాయిలో వాటికి 1,000 కోట్ల వరకు కూడా అవుతుందని అధికారులు అయితే అంచనా వేయడం జరుగుతుంది. అదే సమయంలో ఈ ఓల్డ్ సిటీ నుంచి వెళ్ళేటప్పుడు ఇప్పటికే అక్కడ స్థానిక అధికారులంతా కూడా మద్దతు తెలపడం జరిగింది. కాబట్టి మెట్రోకి ఎక్కువ సమయం పట్టే అవకాశం లేదు. ఇప్పటికే డిపిఆర్లు సిద్ధం చేయడం జరిగింది. ఏ రూట్లో వెళ్ళాలి ఏంటనేది మొత్తం కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ 5.5 కిలోమీటర్లకి దాదాపుగా 1.5 నుంచి 2 ఏళ్ల కాలం పడుతుంది అనేది మెట్రో అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి మొత్తం ఓవరాల్ డిపిఆర్ మొత్తాన్ని కూడా ఇప్పటికే ప్రభుత్వానికి కూడా అందజేయడం జరిగింది. ఇక్కడ ఫలక్నుమా చాలా కీలకంగా అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫలక్నుమా దగ్గర స్టేషన్ ఏర్పడిన తర్వాత ఫలక్నుమా నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్లాల్సింది కూడా సెకండ్ ఫేజ్లోనే ఉంది. కాబట్టి ఈ ఫలక్నుమా స్టేషన్ చాలా కీలకంగా మారబోతుంది. ఇక్కడ అమీర్పేట్ తరహాలోనే ఇక్కడ మరొక ఇంటర్నల్ స్టేషన్ అయితే రాబోతోంది. సో ఓవరాల్ గా చూసుకున్నా కూడా ఈ మెట్రోకి సంబంధించి 5.5 కిలోమీటర్ల మెట్రోకి సంబంధించి దాదాపుగా 2,000 నుంచి 2,500 కోట్ల రూపాయల ఖర్చుతో పాటు దాదాపుగా 2 ఏళ్ల సమయం పడుతుంది అనేది అధికారుల అంచనాగా ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ ఆర్కే.